గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ మై డే 1 ఆఫ్ వ్లాగింగ్. ఇప్పుడే తినేసి బయట కొద్దిసేపు సన్ ఎక్స్పోజర్ తీసుకుంటున్నాం. మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అంటే సన్ బాత్ చేసినా కానీ సరిపోలేదు ఇంకా, అందుకనే ఇంకొద్దిసేపు సన్లో ఉండాలనిపించింది. అలానే తిన్నాక వాకింగ్ చేయడం వల్ల బాడీ కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతుంది నాకైతే. చాలామంది చేయరు కానీ నాకు అలవాటు ఉంది. నేను వాకింగ్ చేస్తున్న గల్లీ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. గల్లీలో అందరూ ప్రశాంతంగా పడుకున్నారు, లేకపోతే బయటకు వెళ్ళినారు అర్థమవుతలేదు నాకైతే. గల్లీ అంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక కుక్క ఉంది. ఇప్పటిదాకా అది ఇక్కడ వండుకుని ఉండే, ఇప్పుడు ఎండ ఎక్కువ కొట్టడం వల్ల వెళ్ళి ఆ నీడకు వండుకుంది కుక్క. అది అండ్ ఇక్కడ మా గల్లీలో చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి. అవి కూడా ఇప్పటిదాకా ఎండలో తిరిగినుండే బయట, కానీ ఎండ ఎక్కువ కావడం వల్ల అవి కొంచెం నీడకి వెళ్ళినాయి. ఇది ఇవన్నీ, కానీ ఇది మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. కోడినే ఉంది. ఈ కోడి ఇంకా పిల్లల్ని వాటి దగ్గరికి పోతే అంత వాళ్ళ పిల్లల్ని ఏమైనా చేస్తా అనుకొని నన్ను పొడుస్తానికి వస్తుంది. కాబట్టి దూరం నుంచే కవర్ చేద్దాం. మీకు అనిపిస్తున్నట్టయితే అక్కడ చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం. అక్కడ చూసినాం, అక్కడ ఒకటి ఉంది. 3-4 పిల్లల్ని అది ప్రొటెక్షన్ చేస్తుంది. ఒక మదర్ కాబట్టి ప్రొటెక్షన్ చేస్తుంది అది పిల్లల్ని. అది ఏం కాకూడదు పిల్లలని, ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ పైన గద్దెలు తిరుగుతుంటాయి కాబట్టి అవి వచ్చి ఎత్తుకోవడం అనే ఛాన్సెస్ ఉంటాయి. సో గాలి కూడా మంచిగానే వస్తుంది. నిన్న కాక మొన్న సంక్రాంతి అయిపోయింది. సో పతంగులు అవన్నీ ఏమంతా ఎగిరేయలేదు ఊర్లో. ఎవరైతే ఎగరేసిండ్రో వాళ్ళు అక్కడ సైడ్ గల్లీ ఉంటుంది, వేరే ఒకటి అక్కడ సైడ్ గల్లీలో ఎగరేసిండ్రు. ఇంకొకటి అటు మా గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో మాత్రం ఎవ్వరు ఎగలేరు. నేను ఒక్కరిని ఎగరేసి ఆ పతంగ దారం అనేది తీసేసి దాన్ని గాల్లోకి ఇడిచిపెట్టేసిన లాస్ట్ డే కాబట్టి.